కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానించుకుని మనం ఈ దినం కూడిక ముగించుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1 verse 19. కలిసి చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాలంలో సాగిలపడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకున్న దయచేపున మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలతరిన ఆత్మతో మరొకసారి నింపండి. మాట్లాడుటకు నిలబట్టు శక్తి దయచేయండి, సహాయం చేయండి. స్తుతులు అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా అందరితో మాట్లాడమని, మీ మెల్లని స్వరం వినిపింపజేయమని, శత్రు కార్యముల మీద విజయం కోరుకుంటాం. చంటి బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నెమ్మది దయచేయండి, వాతావరణంలో నెమ్మది దయచేయండి, సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ దగ్గరకు వచ్చినప్పుడు సామాన్యంగా మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే ఆయన రక్తం. శిలువలో ఆయన కార్చిన ఆ రక్తం యొక్క ఆశీర్వాదాలు, రక్తము ద్వారా మనం పొందిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుంటాం. ఇక్కడ అంటాడు, అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తం క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఈ క్రీస్తు రక్తం ఎటువంటిదిట? అమూల్యమైనది. ఇది నీకు ఎక్కడ దొరకదు, వెలకట్టలేనిది. క్రీస్తు రక్తాన్ని ఏమిచ్చి కూడా కొనలేము. ఆ క్రీస్తు రక్తానికి ఇంత అని ఎవరు వెలకట్టలేరు. కాబట్టి దాని ద్వారా దొరికే రక్షణ కూడా వెలకట్టలేనిది. అమూల్యమైన రక్షణ, అది కూడా వెలకట్టలేనటువంటి రక్షణ. తరువాత నిర్దోషమైన రక్తము, వెలకట్టలేని రక్తము, నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి, ఆయనే నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల యేసుప్రభు వారు. ఆయన రక్తం నిర్దోషమైన రక్తం. ఈ భూమి మీద నిర్దోషమైన రక్తం ఎక్కడ దొరకదు. ఎందుకంటే అందరూ పాపులే. ఎవడి రక్తమైనా దోషభరితమైన పాప రక్తమే. నిర్దోషమైన రక్తం యేసుప్రభు వారి రక్తం మాత్రమే. ఆ రక్తంతో మనల్ని విమోచిస్తున్నాడు. తరువాత నిష్కళంకమైనది, దానిలో కళంకమేది లేదు, ఆయనలో పాపం లేదు. అటువంటి గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు వారి రక్తం. ఆ రక్తం మనల్ని ఏం చేసిందో చూడండి. 1 రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. చాలు, ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. దేని ద్వారా? ఆయన రక్తమందలి విశ్వాసం. యేసు ప్రభు రక్తమందలి విశ్వాసము మనకు ఆయన గురించిన ప్రత్యక్షతను కలుగజేసింది. కరుణాధారంగా బయలుపరిచెను. యేసు ప్రభు వారిని గురించిన ప్రత్యక్షత ఆ రక్తం ద్వారానే కలుగుతున్నది. కనుక ఎవరైతే ఆ రక్త ప్రోక్షణలోనికి వస్తున్నారో వారు మాత్రమే ప్రభువుని గురించినటువంటి అవగాహన కలిగి ఉంటారు. వారికి మాత్రమే ప్రభువుని గురించిన ప్రత్యక్షత ఉంటుంది, తక్కిన వారికి ఉండదు. ఆ శిలువ చుట్టూ తిరుగుతారు చాలామంది, శిలువ దగ్గరకు రారు. శిలువ చుట్టూ తిరుగుతారు, మందిరాలకు వస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు. శిలువ దగ్గరకు రారు, మారు మనసు పొందరు, ఆ రక్త ప్రోక్షణలోనికి రారు, వారి పాపములు కడుక్కోరు. వారికి యేసు ప్రభు వాస్తవమైన వాడు కాదు. ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తున్నావో అప్పుడే యేసు ప్రభు వారు నీకు వాస్తవమైన వాడు అంటే ఉన్నవాడు, నీతో కూడా ఉన్నవాడు, నీతో మాట్లాడుతున్నవాడు, నీకు జవాబిస్తున్నవాడు, నిన్ను చూస్తున్నవాడు, నిన్ను వింటున్నవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, నిన్ను నడిపించేవాడు, నీకు సహాయం చేసేవాడు. ఇది వాస్తవమైన వాడు అంటే. వాస్తవమైన వాడంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు, నేను ఆయన పిలుస్తాను వెంటనే చూసారా, ఉన్నాడు అనగానే తిరిగాడు, అది వాస్తవం. అర్థమైందా?
ఉన్నాడనగానే తిరిగాడు. ఏమిటది? వాస్తవం, అక్కడ ఉన్నాడు కనుక. యేసు ప్రభు నీకు వాస్తవమైన వాడు కావాలంటే నీ పక్కన ఉండాలి. నా దగ్గర ఉన్నాడు అంటే ఎప్పుడు ఉంటాడు? ఆ రక్తమందు విశ్వాసం ఉంచితే, కలువరి శిలువలో యేసు ప్రభు వారు కార్చిన రక్తమందు నువ్వు విశ్వాసం ఉంచితే అప్పుడు నీకు ఆయన వాస్తవమైన వాడు. ఆ ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతుంది. ఆ శిలువ దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుంటేనే ఆ రక్తమందు విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారు నా పాపముల కొరకు ఈ రక్తం కార్చాడు, ఇప్పుడు నా పాపం ఒప్పుకుంటాను, అది విశ్వాసం. ఏముందిరే, యేసు రక్తమే జయం, ఏం చేసుకుంటే చేసుకో అని ఇష్టానుసారంగా బతికితే ఆ ప్రత్యక్షత లేదు. అప్పుడు నీకు యేసు ప్రభు వాస్తవమైన వాడు కాదు. నీ జీవితం నువ్వే బతకాల. యేసు ప్రభు అంటుంటావు కానీ ఆయన ఎవడో నీకు తెలియదు. అయితే ఆయన ఎవడో తెలియజేసేది యేసు ప్రభు వారి రక్తం. ఆ రక్త ప్రోక్షణలోనికి రావాలి. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, నా పాపం క్షమించు, ఈ మాట చెప్పగలగాలి. అప్పుడు ఏం చేస్తాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 కలిసి చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ రక్తం వలన మనకు విమోచనం. దేని నుంచి? మన పాపముల నుంచి, మన అపరాధముల నుంచి మనకు విమోచనం, విడుదల. దూరం చేస్తున్నాడు. 103వ కీర్తనలో చెప్తాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను మనకంతా దూరపరిచి ఉన్నాడు. ఎప్పుడు? యేసు ప్రభు వారి రక్తము నీ మీద ప్రోక్షింపబడినప్పుడు ఆ పాపం దూరంగా, నీ నుంచి దూరంగా పోతుంది. అంతవరకు నిన్ను పట్టుకునే ఉంటుంది. ఆ పాపం ఎక్కడికి పోదు. ఎప్పుడు యేసు ప్రభు వారి రక్తం నీ మీద ప్రోక్షింపబడిందో, ఒక చుక్క పడితే చాలు. ఎప్పుడు ఆ చుక్క పడుతుంది, ఆ రక్తం ఎప్పుడు ప్రోక్షింపబడుతుందంటే నీవు ఎప్పుడైతే నీ పాపములు నిజంగా ఒప్పుకుంటావో అప్పుడు విమోచనం. పాపముల నుండి మనల్ని దూరంగా తీసుకొచ్చాడు, మన పాపమును మనకు దూరంగా తీసివేశాడు. ఇంకో చోట అంటాడు, నీ వీపు వెనుక సముద్ర అగాధముల్లో నా పాపములు విసిరివేసి ఉన్నావు అని అంటాడు. మీకా భక్తుడు అంటాడు, కనుక సముద్ర అగాధంలోనికి వాటిని విసిరివేస్తాడు, వీపు వెనుక తట్టు విసిరివేస్తాడు. అలాగన మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనన్నాడు ప్రభు. అలాగన విమోచనం, పూర్తి విమోచనం, చేసిన ప్రతి పాపము నుండి విడుదల కలుగుతుంది. దేనివల్ల? యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ రక్తము వలన. ఆ రక్తం ఊరికే కాదు, దానికి ఎన్నో శ్రేష్టమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ఎఫెసియన్స్ చాప్టర్ 2:13 కలిసి చదువుకుందాం. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. మునుపు క్రీస్తుకు దూరస్థులం. పైన అంటాడు చూడండి 12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటున్నారని మీరు జ్ఞాపకం చేసుకునడి. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. రెండు గుంపులు ఉన్నాయి. క్రీస్తుకు దూరస్థులు అంటే దేవునికి దూరస్థులు, క్రీస్తుకు సమీపస్థులు అంటే దేవునికి సమీపస్థులు. ఎవరు దూరస్థులు, ఎవరు సమీపస్థులు? యేసు ప్రభు రక్తంలో కడుగబడిన వారు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవునికి సమీపస్థులు. యేసు ప్రభు రక్తంలో కడుగబడిన అనుభవం లేనివారు ఇంకా దేవునికి దూరస్థులే. వారు దేవుడు లేనివారే. దేవుడు ఉన్నారని చెప్పుకుంటారు కానీ దేవుడు లేనివారు. కాబట్టి నాకు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నా దేవుడు అని చెప్పుకోవాలంటే ఆయన రక్త ప్రోక్షణలోనికి రావాలంటే పాప క్షమాపణ అనుభవంలోనికి రావాలి. ప్రభువా పాపి నన్ను క్షమించు మరొకసారి అడగాలి. అప్పుడు ప్రభు తన రక్తంతో కడుగుతాడు. అప్పుడు ఆయన నీకు సమీపస్థుడు, నీవు ఆయనకు సమీపస్థురాలు అవుతున్నావు. తర్వాత చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5:9 రోమీయులకు రాసిన పత్రిక 5:9 కలిసి చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమన్స్ చాప్టర్ 5:9. ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఒక విషయం ఈ దినం ఈ సమయంలో గమనించాలి అందరూ. దేవుని ఉగ్రత రాబోతున్నది. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు యేసుప్రభుని ఎరగని వారందరూ ఏం చేస్తారట చూడండి.
ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 6 12వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. కాబట్టి ఆకాశ బీమం చుట్టబడిన గ్రంథంలాగా ఎగిరిపోయిందిట. నక్షత్రాలు ఆకులు రాలినట్టు రాలిపోతాయిట. అర్థమవుతుందా? సూర్యుడు నల్లగా అయిపోతాడట, చంద్రుడు ఎర్రగా అయిపోతాడట. పెద్ద భూకంపం వస్తుంది. అప్పుడు అది వేదనలకు ప్రారంభం. ఆ ఉగ్రత దినాన్ని అందరూ ఏం చేస్తారట చూడండి, ప్రతి కొండ ప్రతి ద్వీపం స్థానం తప్పిపోతాయి. అంటే ఈరోజు వరకు కనిపిస్తున్న ఆ కొండ అక్కడ ఉండదు, అది ఎటో పోతుంది. అది దేవుని ఉగ్రత దినం. రాయబడిన మాటలు నమ్మిన వానికే నిజాలు, నమ్మినవాడే దాన్ని అనుభవిస్తాడు. అయితే ఆ రోజు ఏం జరుగుతుందట? భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కొని, భూరాజులైనా, ఘనులైనా, గొప్పవారైనా, డబ్బున్నవారైనా, ధనికులైనా, లేదా దాసుడైనా, డబ్బులు లేనివారైనా, యజమానులైనా, దాసులైనా, పనిచేస్తున్న వారైనా, అంటే మేనేజర్స్ అయినా, లేబర్ అయినా, ఎవరైనా సరే ఎక్కడికి పోతారట? కొండల దగ్గరికి పోతారట, లేకపోతే గుహల దగ్గరికి పోతారట. ఎందుకని? వాళ్ళందరూ ఏం చెప్తున్నారో చూడండి. సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడని పర్వతములతో బండలతో చెప్తారట. ఆ బండ దగ్గరికి పోతారు, పెద్ద రాయి, బండ అంటే రాక్. దాని దగ్గరికి పోయి మా మీద పడు, ఆ ఉగ్రత మా మీద రాకుండా. బండ పడితే ఏమవుతుంది? బండపడ్డా చేస్తాడు. కొండల సందుల్లో దాక్కుంటారట ఉగ్రతకు రాకుండా ఉండాలని. కానీ ఆ కొండే అక్కడి నుంచి ఎగిరిపోతుంది. వీడు పోయి కొండలో దాక్కుంటాడు, ఆ కొండ ఏమవుతుందిట, అక్కడ నుంచి ఎటుపోతుందో తెలియదు. నిన్ను ఎవ్వరు దాచలేరు, నువ్వు ఎక్కడ దాక్కోలేవు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోండి. దేవుని ఉగ్రత మహాదినం వచ్చిన దినంన ఏ మనుషులు దాక్కోలేరు. ఎవరు దాక్కోగలరు? యేసు ప్రభువును ఎరిగిన వారు మాత్రమే ఆయన చాటును దాక్కుంటారు. ఎందుకంటే వారు అప్పటికే ప్రభుతో కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఆయన ఆ సంఘం ఎత్తబడిన తరువాతనే ఈ ఉగ్రత వస్తుంది. నీవు సంఘంలో ఉంటే ఎత్తబడతావు. సంఘంలో ఉంటే ఇట్లా కూర్చోవటం కాదు, మారు మనసు పొందాలా, బాప్తిస్మం తీసుకోవాలి. అది సంఘంలో ఉండటం. ప్రభుతో కూడా కలిసి ప్రభుని ఆరాధించాలి, దేవుని ప్రజలతో కలిసి ఆ రొట్టెలో పాలు పొందాలి. అది సంఘంతో ఉండటం. సంఘంతో కలిసి ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, అది సంఘంతో ఉండటం. అప్పుడప్పుడు విజిటింగ్ చేయటం కాదు సంఘం అంటే. మొదట మారు మనసు అనుభవం తప్పనిసరిగా ఉండాలి, బాప్తిస్మం ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. వారు ఎత్తబడతారు, లేనివారు ఈ ఉగ్రతను అనుభవిస్తారు. అయితే యేసు ప్రభు రక్తం ఏం చేస్తోందట? ఈ ఉగ్రత నుండి తప్పిస్తోంది. నువ్వు ఈ దినం తప్పింపబడ్డావా ఈ ఉగ్రత నుండి? చెప్పగలవా? ఇప్పుడే వచ్చింది ఆ భూకంపం అనుకుందాం, ఇప్పుడే వచ్చింది దేవుని రాకడా. ఆ ఉగ్రత నుండి తప్పింపబడతావా? లేకపోతే ఉగ్రత పాలవుతావా? ఏదైనా ఆ ఉగ్రత పాలైతే ఎంత దుఃఖం, ఎంత బాధ. దాని తర్వాత ఏముంది? సరే, ఇక్కడ చనిపోతే పోయాం, పరలోకానికి పోతాం అనుకోవడానికి లేదు. చనిపోతే నరకానికి పోవాలి అంతే. ఇక్కడ బాధ అనుభవించాలి, నరకంలో యుగయుగాలు శ్రమ అనుభవించాలి. దాన్ని తప్పించేది యేసు ప్రభు వారి రక్తం. ఆ రక్తం ఈ దినం ఆశ్రయించాలి. మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుండి తప్పింపబడుతున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రికి అభిష్టమైన యేసు ప్రభు రక్తం శత్రువులమైన మనల్ని దేవునితో కూడా సమాధానపరుస్తున్నాడు, సంధి చేస్తున్నాడు.
అంటే యేసు ప్రభు రక్తమే మనల్ని తీసుకుపోయి దేవునితో సంధి చేస్తుంది. సంధి అంటే ఆయనకు మనకున్న విరోధభావం తొలగిస్తుంది. ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. యేసు ప్రభు రక్తంతో సంబంధం లేకుండా మన జీవితం దేవుని దగ్గరకు పోలేదు. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుకుందాం. హీబ్రూస్ 9:14. నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇదివరకు నిర్జీవ క్రియలు చేసిన వాళ్ళం, అంటే జీవం లేని క్రియలతో తెలిసి తెలియడానికి మొక్కి పూజలు చేసిన బతుకులు. ఇప్పుడైతే జీవం గల దేవుని సేవించటానికి మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడిన మనస్సాక్షితో దేవుని సేవించటానికి ఈ రక్తమే మనకు ఉపయోగపడుతోంది. యేసు ప్రభు రక్తం మనల్ని శుద్ధి చేసి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తోంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక అబద్ధం ఆడామనుకోండి, మనస్సాక్షి ఉన్నవాడైతే నువ్వు అబద్ధం ఆడావా అని అడిగితే ఆడాను అని ఒప్పుకుంటాడు. ఎవడు? మనస్సాక్షి ఉన్నవాడు. మనస్సాక్షి లేనివాడు అనుకోండి, ఏమంటాడు? నేను అక్కడ అబద్ధం చెప్పాను, నేను చెప్పేదే నిజం అంటాడు. అంటే వాడు మనస్సాక్షి లేనివాడు. అర్థమైందా? మనస్సాక్షి ఎప్పుడు శుద్ధి చేయబడుతుంది? యేసు ప్రభు వారి రక్తం చేత ప్రోక్షింపబడితేనే మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. లేకపోతే నువ్వు అబద్ధం ఆడకుండా ఉండలేవు, మోసం చేయకుండా ఉండలేవు, చూడకూడనివి చూడకుండా ఉండలేవు, నీ జీవితాన్ని మార్చుకోలేవు. యేసు ప్రభు వారి రక్తం నీ జీవితాన్ని సంపూర్ణంగా బయట లోపల కూడా మారుస్తుంది. అలాగన ప్రభువును సేవించగలుగుతాము. అలాగనే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం, 19-20 వచనాలు కలిసి చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 10 verse 19 and 20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవం గలదియు అయిన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. దేవుని దగ్గరకు ప్రవేశించాలంటే యేసు ప్రభు వారి రక్తం ద్వారానే ప్రవేశిస్తాం. అదే మనకు ధైర్యం. ఆ రక్తం ద్వారా మనం కడగబడకపోతే యేసు ప్రభు దేవుని సన్నిధికి మనకు ప్రవేశము లేదు. కాబట్టి ఆ రక్తంలో కడగబడాలి. అప్పుడే మన ప్రార్థన, మనం దేవుని సన్నిధికి వస్తే యాకోబు అంటాడు, యాకోబు 4:8, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎట్లా వస్తాడు? మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన రక్తంలో కడగబడితే అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. క్రీస్తు రక్తంలో కడగబడితే దేవుడు వస్తాడు మన దగ్గరకు, లేకపోతే రాడు. కనుక యేసు ప్రభు రక్తంలో కడగబడిన అనుభవం లేకుండా నీ ప్రార్థనలకు జవాబు రాదు. అర్థం చేసుకోండి. నీ ప్రార్థనకు జవాబు రావాలి, నువ్వు అడిగినవన్నీ దేవుడికి ఇవ్వాలి అని అంటే యేసు ప్రభు రక్తంలో నిరంతరం కడగబడుతున్న అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే ప్రార్థనలకు జవాబు వస్తాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం, 6-7 వచనాలు. క్షమించండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడచు సత్యం జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ఈ దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వస్తున్న యేసు రక్తము ఆయనతో కూడా సహవాసంలో మనల్ని ఆయనతో కూడా నడిచే అనుభవం ఇస్తోంది. యేసు ప్రభుతో కూడా దేవునితో కూడా నడిచే అనుభవం యేసు ప్రభు రక్తం మనకు కలుగజేస్తుంది. కాబట్టి మనల్ని విమోచిస్తున్నది ఈ రక్తం. పాపము నుంచి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నది ఇదే రక్తం. తరువాత మనలను ఇంకా ఏం చెప్పారు? ఉగ్రత నుండి రక్షిస్తున్నది ఇదే రక్తం. ఆ తర్వాత ఇదే రక్తం మనను దేవునితో సమాధానపరుస్తోంది, మనను దేవునికి బిడ్డలుగా చేస్తోంది. ఇదే రక్తం మనను దేవునితో సంధి చేస్తోంది. ఇదే రక్తము మనం ప్రార్థన చేస్తే దేవుడు వినేటట్లు చేస్తోంది. ఇదే రక్తం మనం దేవునితో నడిచేటట్లు చేస్తోంది, మనల్ని పవిత్రంగా ఉంచుతోంది. కాబట్టి ఈ రక్తం యొక్క ప్రాముఖ్యత మన జీవితాల్లో మనం అనుభవించాలి. కాబట్టి ఇంతవరకైనా నువ్వు ఈ యేసు ప్రభు శిలువ రక్తం దగ్గరకు వచ్చావా? నీ పాపములు ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా?
ప్రభువా నేను పాపిని క్షమించమని వేడుకున్నావా? మేలు. లేకపోతే ఈ దినమన్నా, ఈ క్షణమన్నా నూతనంగా ప్రభు దగ్గర, ప్రభువా పాపిని నన్ను మరొకసారి క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని వేడుకో. ప్రభు దీన్ని క్షమిస్తాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు, తన నిత్య రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఈ రక్తం చేత కొనబడిన వారందరూ ఇప్పుడు ఏమవుతున్నారు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా, యాజకులుగా చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నీవు నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుష్యులను కొని, ఆ రక్తంతో మనల్ని కొని దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా చేస్తున్నాడు. నువ్వు చెప్పగలవా? నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, దేవునికి యాజకునిగా, యాజకురాలుగా ఉన్నాను. ఎప్పుడు చెప్పగలం? ఆ రక్తం చేత కొనబడ్డాము అంటే చెప్పగలం. ఇంకా అనుభవం లేకపోతే ఈ దినం ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే గత సంవత్సరంలో, గత కాలంలో మరలా ఈ రక్తమునకు దూరంగా ఉంటున్నట్లుంటే గమనించండి. ఈ దినమన్నా నీవు నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడు. ఒకవేళ గడిచిన దినాలు తప్పిపోయి ఉంటే, నీ రక్షణ సరైనది కాకపోయి ఉంటే, ఎన్నిసార్లు మందిరం మానేసి ఉంటావు గత సంవత్సరం అంతా? ఎన్నిసార్లు దేవుని ప్రజల సహవాసం మానేసి ఉంటావు? ఈ దినమన్నా మారు మనసు పొందు. ప్రభువా తప్పిపోతున్నాను, నీ ప్రజల సహవాసాన్ని విడిచిపెడుతున్నాను, నీ మందిరాన్ని విడిచిపెడుతున్నాను, నీ సన్నిధిని విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు, మరొకసారి నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు అని వేడుకో. నూతనమైన విధానంలో ముందుకు ప్రయాణించడానికి, దేవునితో కూడా నడవటం. అక్కడ అన్నాడు, ఆయనతో కూడా నడిచిన యెడల. దేవునితో కూడా నడవటానికి ఈ పరిశుద్ధ రక్తం మనల్ని ప్రేరేపిస్తోంది, సిద్ధపరుస్తోంది. ఆయనతో నడిచే అనుభవానికి దేవుడు నిన్ను పిలిచాడు, ఆయనతో సహవాసానికి పిలిచాడు. కనుక ఇంత గొప్ప శ్రేష్టమైన అనుభవం పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం, మోకరిల్లండి. మోకరిల్లండి, అందరూ మోకరిల్లండి. మోకరిల్ల లేని వారు తలలు వంచండి, కరులు మూసుకోండి. మోకరిల్లగలిగే వారందరూ దేవుని యెడల భయభక్తులు కలిగి మోకరిల్లండి. ఒక్క క్షణం మౌనంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఇదేదో గుడ్ ఫ్రైడే అంటే పండుగ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన దేవుడై ఉండి, పాపివి, నీచుడు, నీచురాలు, అసహ్యురాలు అయిన నీ కొరకు శిలువలో మరణించిన దినం, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకునే దినం, భయభక్తులతో ఆయన సన్నిధిలో వణుకుతూ, గడగడా వణుకుతూ ఆయన సన్నిధిలో ఆయన సేవించే దినం. అవగాహన కలిగి ఉండాలి. యేసు ప్రభువారి రక్తం నిన్ను విమోచిస్తోంది, నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీరుస్తోంది, నిన్ను రాబోయే ఉగ్రత నుండి కాపాడుతోంది, నిన్ను దేవునితో సమాధానపరిచి సంధి చేస్తోంది, నిన్ను క్రీస్తుకు, దేవునికి సమీపస్తురాలుగా చేస్తోంది. నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నది ఈ రక్తం. పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని దగ్గరకు తీసుకుని వెళుతున్నది యేసుప్రభు వారి శిలువ రక్తం. ఆయనతో సహవాసంలో నడిపిస్తున్నది శిలువ రక్తం. ఆ పరలోక రాజ్యంలోని దేవునికి రాజులైన యాజకుల గుంపులో చేర్చేది ఈ శిలువ రక్తం. ఈ అనుభవాలు నీకున్నాయా? ఎంతకాలం యేసు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తావు? నీ యవ్వన జీవితంలో లోకాశలతో పోయి, ఇష్టానుసారమైన ఆలోచనలతో, స్వంత ఆలోచనలతో, దుర్నీతితో సాంగత్యం చేస్తూ ఎంతకాలం నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు? నువ్వు యవనస్తురాలువైనా పెద్దవారైనా నిజంగా అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉండొచ్చు. నీ జీవితంలో మార్పు ఉందా? నువ్వు బైబిల్లో పేర్లు పెట్టుకొని ఉండొచ్చు. నీ జీవితంలో మార్పు ఉందా? దేవుని మందిరాన్ని గౌరవిస్తున్నావా?
దేవుని సన్నిధిని గౌరవిస్తున్నావా? దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకుంటున్నావా? ఎంతకాలం వీటన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఈ దినమైనా మరలా మారు మనస్సు పొందు నీ జీవితం విషయమై. రాబో ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, పాపిని నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, రాబో ఉగ్రత నుండి తప్పించు, నన్ను బలపరచు, నీతో సహవాసంలో నీతో కూడా నడిచే జీవితం నాకు దయచేయి, శత్రుకార్యం లయపరచు. ఈ చిన్న ప్రార్థన మనసులో చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలు నాయన. స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఎంతైనా నమ్మదగిన దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించారు. మీ కలువరి శిలువ నిత్య నిబంధన రక్తము ద్వారా ప్రభా మా పాపములు క్షమించారు, మమ్మల్ని విమోచించారు, నీతిమంతులుగా తీర్చారు, ఉగ్రత నుండి కాపాడుతున్నారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా చేశారు. ప్రభువా, సంధి చేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. సమాధానపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ తండ్రి మీ సన్నిధికి రావడానికి కృపనిస్తున్నందుకు వందనాలు. మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నందుకు వందనాలు. ప్రభువా, మీ సన్నిధికి వచ్చే స్వేచ్ఛను ఏర్పాటును దయచేసినందుకు వందనాలు. ప్రార్థనలు వింటున్నందుకు వందనాలు. ప్రభా, మీ రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి మీతో సహవాసం కలిగి ఉండి మీతో నడిచే అనుభవం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. రాజులైన యాచక గుంపులో పరలోకంలో ఉంటామని ధన్యత ఇచ్చారు. స్తుతిస్తున్నాం. ఇటు అనుభవం లేనివారు, చిన్నవారు, పెద్దవారు, ముసలివారు, ఇంకా ఎవరున్నారు, ఇటు అనుభవం లేని వారిలో లోతైన కార్యం చేయండి. వారిని దర్శించండి. ఈ దినమే దర్శించండి. సారికి వెంబడించండి. నిర్లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారు, నులివెచ్చగా ఉన్నవారు ఉన్నారు, నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నవారు ఉన్నారు. వారితో మాట్లాడండి, వారిలో కార్యం చేయండి, సహాయం చేయండి. ప్రభు కృప చూపించండి. వేడుకుంటున్నాము నాయన. మా అపరాధాల దోషాలు క్షమించండి, కనికరం చూపించండి. సాగిలు పడుతున్నాం, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా జీవితాలు మీకు సజీవ యాగంగా ఉండులాగన సహాయం చేయమని స్తుతులు అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువా, త్రిగృహాలు వెళుతుండ మీ కృపాక్షం తోడుగుంచండి. మరలా ఆదివారం మీ ఇంట్లో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి కూడి రావడానికి సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అపారమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.